కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఒకసారి ప్రచారాన్ని గురించి మేము 6 గ్యారంటీలు వాటి గురించి ఇస్తే ఎన్ని రోజులు కంటిన్యూస్ గా తెలుగు ఇంగ్లీష్ పేపర్లో కూడా పెద్ద పెద్ద ప్రచార ఆర్భాటం చేసింది ఎవరు? ఎంసీడన్న మీరు చూశారు కదా. ఒక్కరోజు కాదు, దాదాపు ఒక నెల రోజులు వరుసన 100 కోట్ల రూపాయలు పెట్టి ప్రచారం చేశారు. అక్కడేది తెలంగాణలో కాదు, ఆ కర్ణాటకలో జరుగుతుందని ఒక రోజు, ఇక్కడ జరుగుతుందని ఇంకో రోజు, ఇంకేదో జరుగుతుందని ఇంకో రోజు, అసలు కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల్లో ఏం చేసిందని ఒక రోజు, ఇప్పుడు భవిష్యత్తులో వస్తే ఏమి నష్టం జరిగిందని ఇంకో రోజు. ఆ ప్రచార ఆర్భాటం తప్ప మీరు అభివృద్ధి సంక్షేమం గురించి చెప్పనే లేదనే విషయం కేటీఆర్ గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. మీరు ఓడిపోవటానికి కారణం మీరు పని చేయకపోవటమే కాకుండా చారానా కోడికి మీకేం తెలుసు, చారానా కోడికి బారానా మసాలా వేసినట్టు మీరు 4 అణాల పనిచేసి 12 అణాల మసాలా దానికి వేస్తే ఇది తినైతే కాదు, అది తినైతే మసాలా తగు మాత్రం వేస్తేనే సరిపోద్ది. ఎక్కువ వేస్తే తినలేడు, బతకడు. అదే అయింది మీకు. మీరు చేసిందంతా మీ కుటుంబ సంక్షేమం, మీ కుటుంబ బంగారం కావాలని. బంగారు తెలంగాణ కాలేదు, బంగారు కుటుంబం అయింది. ప్రజలకు అర్థమైపోయింది. అందువలనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ప్రజలు తీసుకొని వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకి ముందు ఎన్నికల ముందు చెప్పారో ఆ 6 గ్యారంటీల్లో 2టిని అమలు చేయటం మొదలు పెట్టవే కాకుండా ముందు తెలంగాణ రాష్ట్రంలో మీరు నీళ్లు నిధులు నియామకాలు అంటే మేము నీళ్లు నిధులు నియామకాల కంటే ముందు స్వేచ్ఛ స్వతంత్రాలని తెలంగాణ ప్రజలకు అందిస్తామని చెప్పడం జరిగింది. అందువల్లనే ప్రమాణ స్వీకారం చేసే మొదటి రోజే మనం ఆ ప్రగతి భవన్ ని ప్రజాభవన్కు మార్చాం. అక్కడున్న కంచె పీకేశాం. ఆ ప్రగతి భవన్ లో ప్రజలందరికీ వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి, రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ఏర్పాటు చేశాం. దాదాపు 1 కోటి రిప్రజెంటేషన్లు వచ్చినాయి. వాటి మీద ఏ రకంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి గారి స్వయంగా ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. ఇది కాకుండా ప్రభుత్వంలో భాగస్వామ్య పరిపాలనే ప్రజాస్వామ్య పరిపాలన, భాగస్వామ్య పరిపాలనే ప్రజాస్వామ్య పరిపాలన. అంటే ప్రజల యొక్క భాగస్వామ్యం ప్రభుత్వ యంత్రాంగంలో ఉండాలి. అది మీరు ఇప్పుడు సీఎం గారి ఆఫీసులో చూడండి, సెక్రటేరియట్ అఫీషియల్స్ లో చూడండి, జిల్లా ఎస్పీలు కలెక్టర్లో చూడండి, ఎక్కడ చూసినా పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ అన్నిట్లో ఏ యూనిట్ లో చూసినా తెలంగాణ కనపడే విధంగా అపాయింట్మెంట్ జరిగినాయి. ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్ అండ్ ఎఫిషియన్సీ. రికమెండేషన్లు, లెటర్లు ఏం లేదు. ఈ రకంగా ప్రభుత్వం ఒక్క నెల రోజుల్లోనే ఈ ప్రభుత్వానికి, ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో 2 అమలు చేయటమే కాకుండా అన్నిటినీ ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం వచ్చే విధంగా మంత్రులు మీరు చూశారు. ఇంత పెద్ద తాజ్ మహల్ లాగా కట్టినటువంటి మన సెక్రటేరియట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ప్రజలకు అందులో పోయే అవకాశమే లేదు. మంత్రులు, ఎమ్మెల్యేల తర్వాత సంగతి. ఇవాళ చూడండి, జాతరలో ప్రజలు పోయినట్టుగా సెక్రటేరియట్కి వెళ్తున్నారు. ఏ మంత్రి దగ్గరకు పోయాడు, ఒకడు బుక్క తీసుకొని, ఒకడు షాలు తీసుకొని, ఒకడు ఒక దగ్గర, ఒకడు ఒక దగ్గర, అన్ని చోట్ల. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఈ సెక్రటేరియట్ ఎవరి డబ్బుతో కట్టారు? కేటీఆర్ డబ్బులతో కాదు కట్టింది, తెలంగాణ డబ్బుతో కట్టారు. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇది. ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా, ఏమి జరిగినా కనపడకుండా పోయే పరిస్థితి బీఆర్ఎస్ కి, బీజేపీకి నెక్స్ట్ ఎలక్షన్ లో జరుగుతుంది. నెక్స్ట్ 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు రావాలనే ఉద్దేశంతోనే నడ్డా గారు, కిషన్ రెడ్డి గారు, ఇక్కడ బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ గారు ఈ రకమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ప్రభుత్వం మీద ఇవాళ మేము తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎన్ని మార్కులు వస్తాయని అడిగితే 100కి 100 మార్కులు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్నారు యాజ్ ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాల మీద. అందువల్ల మీరు ఎన్ని జిమ్మెక్కలు ఏం చేసినా రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో ఒక 15-16 సీట్లు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటుకి గెలుస్తాయని మాకున్నటువంటి
ఇన్ఫర్మేషన్ నమ్మకం. రాములు గారు ఏదైనా మాట్లాడారు. మీడియా మిత్రులకు అడ్వాన్స్ లో సంక్రాంతి శుభాకాంక్షలు. అన్న మర్చిపోయింది అని చెప్పిన ఇంకా బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కి బుద్ధి రాలే. పవర్ బీకేసినా ఇంకా పవర్ లో ఉన్నట్లే మాట్లాడుతుండు. 10 సంవత్సరాలు కార్యకర్తలను పట్టించుకున్న వాళ్ళు తెలంగాణ భవన్లో ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశం పెట్టి అందులో కార్యకర్తలే అసంతృప్తితోటి వారి చేసిన తప్పులను చెప్తూ ఉంటే లేదు లేదు ఈసారి సరిదిద్దుకుంటాం, కార్యకర్తలు సహకరించలేదని ఎమ్మెల్యే మాకు పట్టించుకోలేదని కార్యకర్తలు, మంత్రులు మమ్మల్ని పట్టించుకోలేదని ఎమ్మెల్యేలు, మంత్రులకు పట్టించుకోలేదని కేటీఆర్ కుటుంబము, కేసీఆర్, హరీష్ రావు. ఇది వాళ్ళ రివ్యూ. 10 సంవత్సరాలలో ఎందుకు కార్యకర్తలు మీకు ఎందుకు యాద రాలే? ఇవాళ గిరిజనుల గురించి ఒక మాట మాట్లాడిండు. గిరిజనులు మమ్మల్ని సహకరించలే, 40-45 నియోజకవర్గాలలో గిరిజనుల ఓట్లు పడలే, అందు గురించే ఓడిపోయినాం. మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో ఇదే బీఆర్ఎస్ ది లాస్ట్ ఎలక్షన్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గిరిజనులను చేసిన మోసానికి ప్రతి ఒక్క తాండా గిరిజన గూడాలలో తెలిస్తే 12% రిజర్వేషన్ ఇస్తామని 5 సంవత్సరాలు పోరాడిన తర్వాత 10% రిజర్వేషన్ ఇచ్చినందుకే ప్రజలు తిరగబడ్డారు. తాండలను గ్రామ పంచాయతీ చేసి రెవెన్యూ విలేజ్ చేయనందుకే ప్రజలు మిమ్మల్ని ఓడించారు. ఏదైతే ఆ రోజు పంచాయతీ రాజ్ వ్యవస్థలో మీరు యునానిమస్ కనుక చేసుకుంటే మీ గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయలు ఇస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి మరియు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అబద్ధాలు ఎక్కువ మాట్లాడి 420 మాకంటున్నారు. 420 మీరు మీ తండ్రి ప్రపంచంలో ఎవ్వరంతా ఏ ముఖ్యమంత్రి మాట్లాడాడు? భారతదేశంలోనే కాదు ప్రపంచంలో. అటువంటి అబద్ధాల కోరు మీ పార్టీ. అందు గురించే గిరిజనులు తగిన గుణపాఠం చెప్పారు. నేను గిరిజన మిత్రులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17లో 16 గెలుస్తుంది. అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికల్లో 12,000 సర్పంచ్లకు దాదాపు 11,000 పైన సర్పంచ్లను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. జిల్లా పరిషత్ సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్లు 99% గెలుస్తాము. అదేవిధంగా మండలాలు 100కు 100% గెలుస్తాము. తస్మాత్ జాగ్రత్త. మీరు ఎన్ని రివ్యూ పెట్టుకున్నా, ప్రగతి భవన్లో రోజు ఒక ప్రెస్లో వచ్చినా మీకు ప్రజలు నమ్మరు. ఈసారి ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా మీరు ఇంకా ఇదైతే లేదనే నమ్మకంతో ఇవాళ ఈ ప్రెస్ తోటి మేము తప్పకుండా ఖండిస్తున్నాం.